నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఒక వ్యక్తి క్రీస్తుని విశ్వసించిన తరువాత అతడు పాప క్షమాపణ నుండి నిత్య జీవాన్ని స్వీకరిస్తాడు. తద్వారా క్రీస్తులో జీవించే శక్తిని పొందుతాడు. ఈ శక్తిని పొందిన తరువాత అతని బాధ్యత పెరుగుతుంది. దానికి ఆయనలో నిలిచి ఉండాలి, సహవాసం చేయాలి. కాండంలో నుంచి తీగలలోనికి సారం ప్రసరించినంత కాలం తీగలు జీవిస్తాయి. అలాగే క్రీస్తు విశ్వాస జీవితంలో నిలిచి ఉన్నంత కాలం వారు ఆధ్యాత్మికంగా జీవిస్తారు. ఇలా మనం ఆయన యందు నిలిచి ఉండుటకు, మనలో ఆయన నిలిచి ఉండుటకు మన ఆలోచనలు, ఉద్దేశాలు, మన క్రియలను పెడదారులు పట్టించకముందే దైవ వాక్యాన్ని క్రమం తప్పకుండా పఠించాలి. ఆయన నుంచి శక్తిని, పరిశుద్ధాత్మను స్వీకరించాలి అంటే ముందుగా క్రీస్తుతో సహవాసంలో ఉండడానికి ప్రయత్నించాలి. ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. పాపాన్ని విసర్జించి వాక్యం ద్వారా మన జీవితాలను నిష్కల్మషంగా ఉంచుకుని పరిశుద్ధాత్మ ఆదేశానికి లోబడి ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. క్రైస్తవ విశ్వాసులు క్రీస్తు సన్నిధిలో పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవాలి అంటే పౌలు చెప్పిన విధంగా విశ్వాసమందు నిలిచి ఉండాలి. అంటే యేసును ప్రభువుగా, రక్షకునిగా, ఆయనలో కొనసాగే విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. దేవుని వాక్యమును ధ్యానించి వినుట ద్వారా ఎవరు గైకుంటారో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. దేవుని యందు నిలిచి ఉన్నాను అని చెప్పుకున్న వారు యేసుక్రీస్తు జీవితంలో ఏ విధంగా నడుచుకుని ఒక మాదిరి మనకు ఉంచాడో మనం కూడా అదే ప్రకారం నడుచుకునవలసిన వారంగా ఉన్నాం. అప్పుడు మాత్రమే మనం ఆయన యందు నిలిచి ఉన్నట్లు అని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవులంగా పేరుకు తగినట్లుగా క్రీస్తు యొక్క గుణలక్షణాలను జీర్ణించుకుని మన జీవితంలో క్రీస్తును చూపేవారంగా మనం ఉన్నప్పుడు ఆయన మన యందు, మనం ఆయన యందు నిలిచి ఉన్నట్లు. ఆమేన్.